కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మన రాష్ట్రానికి చెందినటువంటి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారు మా ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వస్తే ప్రతి విద్యార్థికి బొట్టు గాజులు కంపల్సరీ చేస్తామని చెప్పి వ్యాఖ్యానించారు. ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఒక మత ప్రచారకుడుగా మాట్లాడుతున్నట్ట, ఒక కేంద్ర మంత్రిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నాడా అనేటువంటిది ఈనాడు చర్చనీయాంశంగా ఉంది. ఒక కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఏం మాట్లాడాలి అంటే, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేద విద్యార్థుల చదువులకి ఆటంకంగా ఉన్న అన్ని రకాల సమస్యల్ని పరిష్కారం చేస్తాం, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం, పాఠశాలలకి కాంపౌండ్ వాల్ లేకపోతే నిర్మాణం చేస్తాం, చాక్ పీసులు బలపాడు కుండలకి వాటర్ కోసం ఇచ్చేటువంటి నిధుల్ని కాంటింజెన్సీ నిధులు అంటారు. ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకపోతే మేమొస్తే అధికారులకు అవి ఇస్తామని చెప్పాలి. లేదు, రాష్ట్ర కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్ 27,000 పాఠశాలల్ని మూసివేసి కేవలం 4,000 పాఠశాలల్ని పెడతామని చెప్తే, లేదు మా ప్రభుత్వం వస్తే 27,000 పాఠశాలలే కాదు 30,000 పాఠశాలలకు పెంచుతాం, ప్రతి ఊరికి ఒక పాఠశాల కట్టిస్తామని చెప్పగలరా? అలాంటిది లేకుండా బొట్టు గాజులు పెట్టిస్తామని అంటే, నువ్వు పుట్టక ముందు, నీ పార్టీ పుట్టక ముందు నుంచే చాలా కుటుంబాల్లో వాళ్ళ ఇళ్లలో గాజులు బొట్టు పెట్టుకుంటారు. నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది అంటే, పాఠశాలల్లో సెక్యులర్ భావాలు విద్యార్థులు కుల మతాలకు అతీతంగా కలిసి పాఠశాలల్లో చదువుకుంటున్నారు కాబట్టి, బయట రాజకీయాల కోసం మతాల మధ్య చిచ్చులు పెట్టేటువంటి మీరు పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల మధ్యలో కూడా చిచ్చులు పెట్టాలనేటువంటి దురుద్దేశం దీని వెనకాల ఉన్నది అనేటువంటిది స్పష్టమవుతుంది. బొట్టు బోనం గాజులు అనేటువంటిది కుటుంబ సాంప్రదాయంగా పల్లెల్లో పేద ప్రజలు అనేక మంది తమ విశ్వాసాల ఆధారంగా చేసుకుంటున్నారు. కానీ కేంద్ర మంత్రిగా మాట్లాడాల్సిన విషయాలు ఇవి కాదు కదా. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 గురించి బండి సంజయ్ గారికి ఇసుమంత కూడా జ్ఞానం లేదు అని చెప్పేసి అనిపిస్తుంది. మతం వ్యక్తిగత విశ్వాసంగా ఉంటది. ఆ విశ్వాసాలన్నింటినీ తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎందుకు ఫలంగా పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నారు. వ్యక్తిగత విశ్వాసంగా ఉన్నటువంటి మతాలన్నీ ఈరోజు వ్యవస్థీకృతం చేయడానికి, పరిపాలనలో భాగం చేయడానికి ఈ రకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేయడం ద్వారా ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని మీరు కూని చేయడానికి కుట్ర చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఇట్లాంటి వ్యాఖ్యల్ని మాట్లాడే ముందు నోరు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఇలాంటి మొత్తం ఉన్మాద చర్యలకు ప్రేరేపించే మాటలు మరొక్కసారి మాట్లాడితే తగిన గుణపాఠం ఎదుర్కోవాల్సి వస్తుందని, కేంద్ర మంత్రి మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని ప్రజలు, ప్రజాస్వామికవాదులు అందరూ ఖండించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు.